పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని కూలెక్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు సంతేష్ పిలుపునిచ్చారు. చిన్నారులు, విద్యార్థులు, యువతలో ప్రకృతిపై ప్రేమను పెంపొందించేందుకు ఆటల ద్వారా వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక గేమ్ జోన్ను ఏర్పాటు చేశామని చెప్పారు. మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అనే సందేశాన్ని అందరూ వింటుంటారు. అయితే ఆ సందేశాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కూలెక్స్ ఇండస్ట్రీస్ వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చింది. ఆటతో పాటు పర్యావరణ పరిరక్షణను మేళవిస్తూ ప్రతి ఒక్కరిని మొక్కలు నాటే ఉద్యమంలో భాగస్వామ్యులను చేస్తుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బాస్కెట్బాల్ గేమ్ ద్వారా ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ గేమ్లో పాల్గొనేందుకు కేవలం 50 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ప్రతి పాల్గొనే వారికి ఒక మొక్కను అందజేస్తారు. గేమ్లో విజయం సాధించిన వారు తమ చేతుల మీదుగానే ఆ మొక్కను నాటడంతో పాటు ప్రోత్సాహకంగా మరో 2 గేమ్లను ఉచితంగా ఆడే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం పర్యావరణ పరిరక్షణకు ఒక బాధ్యతగా కాకుండా ఆనందంగా స్వీకరించేలా చేయటం. ముఖ్యంగా చిన్నారులు, విద్యార్థులు, యువతలో ప్రకృతిపై ప్రేమను పెంపొందిస్తుంది. ఆట ఆడుతూ మొక్క నాటుదామనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం విశేషం. ఈ సందర్భంగా కూలెక్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు సందేశ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఇంట్లో కనీసం ఒక మొక్కను పెంచాలని కోరారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలను రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రజా ప్రదేశాల్లో నిర్వహించి పర్యావరణంపై మరింత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తూ పచ్చని భవిష్యత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇదేంటంటే మొక్కలు నాటే అవేర్నెస్ కోసం ఈ గేమ్ అనేది స్టార్ట్ చేశాము. ఒక 50 రూపాయలు పెట్టి ఆడితే మొక్క తీసుకొని గేమ్ ఆడతారనమాట. గేమ్ ఆడి ఇన్ కేస్ గేమ్ గెలిచారనుకోండి వెంటనే మొక్క నాటిస్తాము. మళ్ళీ 2 గేమ్స్ ఫ్రీగా ఆడచ్చు అనమాట. అంటే అవేర్నెస్ ఉత్తి మొక్కే కొనమంటే కొనరు కదా, నాటరు కదా. గేమ్ ఉందంటే అవేర్నెస్తో అనేది ఆడతారు స్టూడెంట్స్ కానీ, లేదంటే పిల్లల్ని పేరెంట్స్ తెచ్చి ఆడిపీయటం కానీ, పదమమ్మి వెళ్దాం ఆడదాం అనే కాన్సెప్ట్తో మొక్క తీసుకొని నాటుతారనే కాన్సెప్ట్తో ఈ అవేర్నెస్ అనేది మల్టిపుల్ లొకేషన్స్లో పెడదామని స్టార్ట్ చేసామండి. సో ఫస్ట్ ఏంటంటే మన కలెక్టరేట్ గారి ఆఫీస్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో మనం స్టార్ట్ చేసాం. ఇది RTH అండ్ మన కలెక్టరేట్ ద్వారా మనం స్టార్ట్ చేసాం ఇది.